చూసారు కదండి, పప్పు కూర, అదే బీరకాయ కూర పెసరపప్పు వేసింది బాగా దగ్గరికి వచ్చేసింది. చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను ఆల్రెడీ ఇక్కడ వేయించి పెట్టేసుకున్నాను, మీకు చెప్పాను కదా. ఎండుమిరపకాయల్ని ఇలా నూనెలో వేసి వేయించి పెట్టేసుకుని పైన ఉప్పు జల్లేసుకోవాలి. ఇలా కలర్ మారిపోయే వరకు చేసేసుకుంటే సేమ్ మనం చల్ల మిరపకాయలు తిన్నట్టే ఉంటుంది. సో చల్ల మిరపకాయలు లేవని, పెరుగు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు లేవని మీరు బాధపడక్కర్లేదు. ఇలా చేసుకుంటే ఇలాంటి పప్పు కూరల్లోకి, పప్పుల్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే కొంచెం కరివేపాకు, కొంచెం సాంబార్ పొడి, అలాగే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అంతేనండి, మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. బీరకాయ గుట్టు వస్తుందండి. బీరకాయ కూర అద్దరిపోతుంది. ఇంకా పెసరపప్పు వేసిన కూర అద్దరిపోతుంది. ఎప్పుడు రొటీన్గా పాలు పోసి లేదా మసాలా కూర లేదా టమాటోలు వేసి ఆనియన్ వేసి కాకుండా ఇలా పెసరపప్పు వేసి చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. చపాతీలో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని ఆవకాయ నంచుకుని ఇలా ఈ మిరపకాయలు నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.